మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంవత్సరం భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా స్వీకరించి యావత్తు తెలుగు జాతికి కూడా గర్వకారణంగా నిలిచిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారు సాధించిన ఆ అవార్డుకు ఆనందంతో పులకరించిపోయారు. కాగా మెగా ఫ్యాన్స్ గర్వంతో కాలర్లు ఎగరవేసే రెండు సందర్భాలు ఈ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో వరుసగా రానున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఈ సంవత్సరం అబుదాబీలో సెప్టెంబర్ 27, 28 మరియు 29 తేదీలలో జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్లో భాగంగా చిరంజీవి గారికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును బహూకరించనున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 20వ తేదీన లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని పురస్కరించుకుని కింగ్ నాగార్జున గారు ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే ఈ సంవత్సరపు ఏఎన్ఆర్ అవార్డును అక్టోబర్ 28వ తేదీన మెగాస్టార్ చిరంజీవికి ప్రదానం చెయ్యబోతున్నారు. ఇది నిజంగానే చాలా గర్వకారణమైన విషయం. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ ఇండస్ట్రీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి సూపర్ స్టార్గా కన్సిడర్ చేస్తున్నారు. అంతేకాదు ఆయన చిరంజీవి గారి కంటే ముందుగానే పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు. 92 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించిన కేవలం ఇద్దరు హీరోలు కూడా వీరిద్దరే కావడం గమనార్హం. కాగా చిరంజీవి గారికి వస్తున్న ఈ అవార్డుల పరంపర ఇప్పట్లో ఆగకూడదు అని అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు. ఆయనకు త్వరలోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాలని, అనంతరం భారతరత్న అవార్డు కూడా ఆయన సాధించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.